మాట్లాడండి. కొట్టమని చూస్తాను, కొట్టమని చూస్తాను, రమ్మన్నా కొడుకుని రండిరా, నా కొడుకల్లా రండిరా, రండి కొట్టండి, నా కొడుకల్లారండి కొట్టరా దించు. అందరికీ నమస్తే అండి. దయచేసి ఈ వీడియోని మహిళలు చిన్నపిల్లలు చూడమాకండి. ఎందుకంటే ఈ వీడియోలో మాజీ మంత్రి ఒక పోరంబోకు ఎదవ, ఆ ఎదవ కామాంధుడు అన్నమాట. ఆ ఎదవకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధిస్తూ లాస్ట్లో నీ అమ్మ ఆయమ్మ అని చెప్పేసి అంటే అక్కడ దాకా వెళ్ళిపోయారంటే వీళ్ళు, నా కొడుకులు వీళ్ళు ఒకడికైతే పుట్ల అనకూడదేమో కానీ మనం కూడా దిగజారిపోయి మాట్లాడకూడదు. కానీ వీళ్ళ భాషా విధానం ఒకసారి వినిపిస్తానండి, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. వయసు వచ్చింది, పిల్లలు ఉన్నారు, పిల్లం ఉంది, తల్లి ఉంది, మాజీ మంత్రివి, లకారాలతో సంబోధించడం ఏంటరా దిక్కునాలి అదవా? కాదురా, ఒక నిమిషం మనిషివా దున్నపోతువా? మనిషికే పుట్టావా? దున్నపోతే ఏమైనా సంసారం చేస్తే పుట్టారు? పోరంబోకి ఎదవ, ఈ ఎదవలు మంత్రులు అని చెప్పేసి అది మర్చిపోతున్నారు. లకారాలతో సంబోధించడం ఏంట్రా? ఇప్పుడు నేను కూడా అంటాను, నిన్ను అంబటి రాంబాబు ఒక పెద్ద లంజోడికి అంటాను. నువ్వు అనగలేదు, నేనంటే వచ్చింది. నువ్వు ఒక్కడివి ఊపుకుంటే ఎందుకు వచ్చావు? ఆ లంజోడికేడి, నేను పంపించిన లంజోడికేడిరా. చాలా సండాలంగా ఉంటుంది. ఇలా లకారాలతో సంబోధించి మాట్లాడుకుంటే చాలా సండాలంగా ఉంటుంది. మేము కూడా అనాలంటే అనొచ్చు, మేము కూడా అనాలంటే లకారాలతో సంబోధించి లాకొడక అని చెప్పేసి నువ్వు 100 సార్లు అంటావు. ఒక్కసారి కాదు, నువ్వు ఒక్కసారి అంటే మీ నాయకుడు 100 సార్లు లాకొడుకు. ఆ లాకొడుకు ఎక్కడో తొంగుంటాడు, అడు బయటికి రాడు, డాడీ అసెంబ్లీకి వెళ్ళాడు. ఎక్కడికి వచ్చి నీలాంటి జోడుకులు అందరినీ పంపించి లకారాలతో మాట్లాడితే ఎవడో మాట్లాడలేట్రా. ఏట్రా లాస్ట్లో మీ అమ్మ ఆయమ్మ అని చెప్పేసి మాట్లాడుతున్నావు? నీ అమ్మ సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి ఏంటి? అంటే బాగుంటుందా? మేము మాట్లాడలేము నీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి. ఎదవ నువ్వు ఒక మాజీ మంత్రివిరా. ఈ ఎదవకి ఎన్నిసార్లు చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఒరే పోరంబోకి ఎదవ, నువ్వు ఒక మాజీ మంత్రివి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. లేకి ఎదవ గుర్తుపెట్టుకో బాగా. నీకంటే పోరంబోకి ఎదవలు నయం. ఆ గంజాయి బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నయం. సంస్కారహీనుడ. నిన్ను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లా, నేను ఏ భాషలో తిట్టాలో నాకు అర్థం కావట్లా. పోనీ నీలాగా లకారాలతో సంబోధించి తిడదామంటేనేమో ఎక్కడో ఒక మూల సంస్కారం అడ్డు వస్తుంది. మళ్ళీ నలుగురు చూస్తూ ఉంటారు, ఏమనుకుంటారు గమ్మున ఏంటి అని చెప్పేసి ఒక బాధ కలుగుతూ ఉంటాయి. నువ్వేమో నిస్సిగ్గుగా మైక్ కనబడగానే లాకొడక ఆ కొడక అని లాస్ట్లో నీ అమ్మ ఆయమ్మ అని మాట్లాడుతున్నావు. నీ అమ్మ ఒక్కరితే పతివతా శిరోమణి, నీ పిల్లం ఒక పెద్ద పతివతా శిరోమణి. పాపం కూడా నీ నాయకుడు ఏరా అంటే నీలాంటి పోరంబోకు నా కొడుకుల కోసం చంద్రబాబు నాయుడు గారు రావాలా? మరి నిన్ను పంపించిన నా కొడుకు ఏమైపోయాడు? ఆడేంత చేతవా? ఏం భాషలు రా అయ్యి లకారాలతో సంబోధించుకుంటా పిచ్చిన కొడకలారా? మనిషివా దున్నపోతురా? మనిషికి పుట్టావా, పందికి పుట్టావా, కుక్కకు పుట్టావురా? ఏం భాష రాది? మాజీ మంత్రి అదన్నా సోయింద్రా నీకు అసలా? ఏరా కామాంధుడా, కామ కుక్క. నేను ఇదే అనాలరా, నేను ఒక కామ కుక్కవే. నీకు వరుసలో ఉండవు, ఇంకా తల్లి లేదు, పిల్లవ లేదు, చెల్లి లేదు, కూతురు లేదు. సత్య వయసు వచ్చిన పోరంబోకి ఎదవా ఇంకా మసాజులు గిసాజులు అని చెప్పి తిరుగుతూ ఉంటావు. నిన్ను ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లా. పదాలు దొరకట్లేదు. నేను మాట్లాడాలంటే నీలాగే చక్కగా బోల్డ్ బూతులు మాట్లాడేస్తాను, అమ్మ నా బూతులు మాట్లాడేమంటే. కానీ ఎక్కడో దిక్కున సంస్కారం ఒకటి వస్తుంది. ఎందుకు లే ఈ ఎదవతో, ఎందుకు ఈ ఎదవలు అనవసరంగా తిట్టినా కానీ పాపమే అని చెప్పేసి అని ఆగిపోతున్నావు. నీకు టైం దగ్గరికి వచ్చేసింది, నీకు గోష ఎక్కైపోతే నన్ను అడుగు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. చాలామంది అయిపోయారు అలాగ, చాలామంది మట్టిలో కలిసిపోయారు. గుర్తుపెట్టుకో బాగా. అలా చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఒకడు అసెంబ్లీలో అవమానించాడు.
అప్పుడు అలాగే మాట్లాడాడు, పుట్టకల దాకా వీళ్ళు మాట్లాడాడు. ఇవాళ నువ్వు ఒక మాజీ మంత్రి అయి ఉండి మీడియా కనబడగానే మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంత పెద్ద మాట అన్నావు. పుట్టగతులు ఉండవు, పూరంబోకేతవా, నాశనం అయిపోతారు. ఇవాళకి మీకు ఈ భాషను చూసే కదా మీకు 11 వచ్చినాయి. ఎవడన్నా ఓటేస్తాడరా బోకేతవా? అసలు ఆ ఫ్లెక్సీల్లో ఏముందరా తప్పు చెప్పురా? సిట్ ఇచ్చిన నివేదికలో ఛార్జ్ షీట్లో ఏమని మెన్షన్ చేశారు? సిట్ ఏవైనా సరే లేదు లేదు కల్తీ నెయ్యి వాడలేదు, స్వచ్ఛమైన నెయ్యి వాడారని చెప్పేసి ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా? లేదుగా. కల్తీ నెయ్యి వాడారనేగా చెప్పింది. అంటే మీరు వచ్చి ఇక్కడ బూతులు మాట్లాడి డైవర్ట్ చేస్తారా? నిన్ను పంపించిన లంచాకొడికి ఎవడో ఏ లంచాకొడికి పంపించాడు? బాగుంటుందా? ఈ మాట సమ్మగా ఉందా? మేము అనొచ్చు అలాగా? మేము అనం అలాగా. నిన్ను లంచోడకని చెప్పి నేను అన్నాను, నీ నాయకులు లంచోడకని చెప్పి నేను అనను అని చెప్తున్నా, అది గుర్తుపెట్టుకో బాగా. ఎక్స్ట్రా మాటలు ఇంకెప్పుడు కూడా మాట్లాడమాక, అతి పేలాపని ఎప్పుడు పేలమాక. మేము అనగలుగుతాం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రారా లాక్కొడక అనగలుగుతాం. అనం మేము జగన్మోహన్ రెడ్డి లాక్కొడక అని చెప్పి అనం మేము. మీరు ఇలాగే మాట్లాడితే అంటాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 100 సార్లు లాక్కొడుకు అంటాం. మీరు అనగాలేదు, మేమంటే తప్పే వచ్చింది. ఇక ఈ లాభాష వద్దురా, రాజకీయాల్లో ఉన్నాం కదా, కొద్దిగా హుందాగా మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకో బాగా. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. నిన్ను ఇవాళ రేపు ఎత్తిపడ దొబ్బుతారు, ఖచ్చితంగా చెక్కేస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వీడొక చిత్తకార్తి కుక్క, పనికి మాల వెధవ. వీడంత చిత్తకార్తి కుక్క, వీడంత పనికి మాల వెధవ ఈ భూ మండలంలో ఎక్కడ ఉన్నాడు? ఏంట్రా వెధవ నువ్వు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి? అంబటి రాంబాబుగా ఏంట్రా నువ్వు మాట్లాడింది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిద్రాహారాలు మానేసి హార్నిస్లో రాష్ట్రం కోసం కష్టపడుతున్న వ్యక్తి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని వెధవ ఏంట్రా నువ్వు మాట్లాడింది? కడుపు కన్నమే తింటున్నావు, పెట్ట తింటున్నావా? వెధవన్నారా? పనికి మాల వెధవ, చెత్త. నీకు దమ్ము ధైర్యం ఉంటే, అరే అంబటి రాంబాబు గారు మగాడివైతే బ్యాలెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రం మొత్తం గుట్టలు తీసి మరీ తంతాం. ఈరోజు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, పెట్ట తింటున్నావా? ఏమన్నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ను? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన లడ్డూలు కల్తీ చేసి కల్తీ జరిగిందని మాట్లాడితే తప్ప, పరమ పవిత్రమైన లడ్డూలు కల్తీ చేశారా మీరని మాట్లాడుతుంటే, దాని గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఫ్లెక్సీలు కట్టి ప్రజలందరికీ తెలియజేస్తుంటే మీకు కడుపు మంట కాలిందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుకుని నువ్వు లకారం భాష మాట్లాడుతున్నావు వెధవా. అరే రాంబాబు నీకు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, ఆయన బోట్ల మీద పడి నువ్వు ఆయన క్షమాపణ కోరకపోతే, రాంబాబుగా నీ చర్మం వలచకపోతే చూడు, మళ్ళీ రాష్ట్రంలో ఈ చర్మం వలిచి చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు కొడతాం. ఈరోజు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామి స్థానంలో నిలబెట్టాలని తపన పడే వ్యక్తి గురించి వెధవా, ఆ మనిషి కనపడంగానే 2 చేతులకి దండం పెట్టాలనిపిస్తుందిరా. అలాంటి మనిషిని బట్టి ఏంటో నువ్వు మాట్లాడింది? ఏంటో రాబాబు నువ్వు మాట్లాడింది? వెధవన్నారా వెధవా? నీలాంటి వాళ్ళని ఫోటోలకి చెప్పు తీసి నేరుగా కొట్టాలి. వెధవన్నారా వెధవా? అరే రాంబాబు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరకపోతేనే రాంబాబు నిన్ను క్షమించేది లేదు. ఈరోజు మా నాయకుడు ఊరుకోవచ్చు, మా యువ నాయకుడు ఊరుకోవచ్చు. రాష్ట్రంలో 1 కోటికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాం. వెళ్ళిపోతావు, నిన్ను వదిలేదు లేదు. బ్యాడ్ చెప్పి గుర్తుపెట్టుకో.